హలో నమస్తే, వెల్కమ్ టు నవ్వండి లవ్వండి. షో స్టార్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట. నేను రెడీ కాలేదు. ఏమైందిరా? నేను అలిగా. ఎందుకు? నా మూతి చేస్తే నీకు అర్థం కావట్లేదు. లిప్స్టిక్ ఎక్కువైంది. గాల్లో ఎగురుతావు. మరి ఏమైంది? ఓహో డల్గా ఉన్నావా? ముందే చెప్పాలి కదా, అదే అడిగేవాడిని. నేను ఇంకా లిప్స్టిక్ ఎక్కువైందేమో అనుకున్నాను. సరే డల్గా ఉండడానికి రీజన్ ఏంటి? బతిమలాడితే చెప్తా. డాలీ ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. అది బతిమలాడడం అంటారా? నాకు బతిమలాడడం ఎంతకన్నా రాదు. ఇక్కడైతే ఓవర్టం అయితే. సరే చెప్పు. నాకు ఫోన్ చేసావా, కాల్స్ చేసావా, మెసేజ్లు చేసినావా? సరే సారీ డాలీ, నీకేం కావాలని చెప్పి అది ఇప్పిస్తాను నేను. మన ఆడియన్స్ కోసం నువ్వు లెటర్లు చదివినా అని చెప్పి ఎక్స్క్యూజ్ చేసిన. ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఫోన్ చెక్ చేస్తా. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెటర్ అనమాట. హలో కరం గారు, హాయ్, నా పేరు వెంకట్. హలో హలో, ఏంటి నా గురించి రాయలే? హలో కరం అని రాశాడు ఇక్కడ. నేను చదవడం స్టార్ట్ చేసింది అనుకో, ఏడుస్తావు చెప్తున్నా. ఏడు చదవా? ఇప్పుడు నేను చదవా, నువ్వు అడిగినప్పుడు నేను చదవా. ఆడ నా గురించి కూడా ఉండుంటే అట్లీస్ట్ నాకు హలో చెప్పేవాళ్ళు, హాయ్ చెప్పేవాళ్ళు లేరా? ఎందుకంటే ఇది ఎవరు రాశారు చదివిన తర్వాత తెలుసు. సరే నీకోసం నేను చెప్తా డాలీ. హాయ్ హాయ్ డాలీ. సరే హలో కరం గారు, నా పేరు వెంకట్. హాయ్ వెంకట్, హౌ ఆర్ యూ? నాకు పెళ్ళై 10 years అవుతుంది. భయ్యా 10 years అయిపోతుందా అంటే? ఎక్స్పీరియన్స్ ఉండుంటది. మాది లవ్ మ్యారేజ్. ఓహో, ఇంకా ఎక్స్పీరియన్స్. మా వైఫ్ మీ షో చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అలా ఒకరోజు నేను కూడా చూసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే వైఫ్ చూసినప్పుడు హస్బెండ్ చూడాల్సిందే, ఆప్షన్ లేదు వాళ్ళకి. ఎందుకలా? అంతే, వైఫ్ ఏది చెప్తా తినాలి కదా. అంటే లవ్ మ్యారేజ్ అది కూడా. లవ్ మ్యారేజ్ చేస్తే ఆడవాళ్ళు ఏం చెప్తారు? అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అమ్మాయిలు చెప్పినప్పుడు అబ్బాయిలు వినాల్సిందే. లవ్ మ్యారేజ్ కదా, స్టార్టింగ్ తనకి వంట రాదు అని నేను హెల్ప్ చేసేవాడిని. ఎక్కడ నువ్వు పెద్ద మిస్టేక్ చేశాను, నాకు అర్థమైంది. ఓకే, అదే నేను చేసిన పెద్ద తప్పు, ఒప్పుకున్నాం. మగాళ్ళు మందుకి అలవాటు అయినా పర్లేదు, కానీ ఈ ఆడవాళ్ళు హస్బెండ్ వంటకి అలవాటు కాకూడదు. ఏంటి ప్రాబ్లం? ఎందుకు అంటే బేసిక్ గా ఇప్పుడు నువ్వు ఎక్కడైనా చూడు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎవరు కుక్ చేస్తారు అక్కడ? మెన్సే కదా. ఇంట్లో కూడా వాళ్ళు కుక్ చేస్తేనే బాగుంటది. ఇది మీకు మినిమం ఆ నాలెడ్జ్ అనేది మీకు వచ్చింది అనుకో, మీకు ఆ ఫీలింగ్ రాదు. ఇంట్లో అమ్మాయిలే వంట చేయాలి, అబ్బాయిలు ఫీల్. సరే ఇప్పటికైనా ఒప్పుకో, మగవాళ్ళే బ్రహ్మాండమైన వంట చేస్తారు ఆడవాళ్ళకంటే. ఇది ఒప్పుకో నువ్వు. ఆడవాళ్ళకి వంట రాదు కాదు, ఆడవాళ్ళకి వంట వచ్చు, మగవాళ్ళకి ఇంకొంచెం బెస్ట్ టేస్ట్ వచ్చు, అంతే. అంటే మొత్తానికి మగవాళ్ళే బెస్ట్ అంటావు. సరే ఓకే, ఒప్పుకుంది. నేను చెప్తే గానీ ఒప్పుకున్నాను, నేను చెప్పలే. సరే విన్నావా, మగవాళ్ళు మందుకు అలవాటు అయినా పర్లేదు కానీ ఆడవాళ్ళ హస్బెండ్ వంటకి అలవాటు కాకూడదని చెప్పిండు ఆయన. చూద్దాం ఎందుకో. నన్ను చూసి వంట నేర్చుకుంటుంది అనుకుంటే వంటలక్కలాగా నన్ను వంటలన్నా చేసి పడేసింది. పాప వంటలన్నా ఎంతలా అంటే, ఇంటికి వచ్చిన వాళ్ళు బాగున్నారా అన్నయ్య గారు అని అడగడం మానేసి వంట అయిందా అన్నయ్య గారు అని అంటున్నారు. సూపర్, నిజంగా అలాంటివి కాంప్లిమెంట్స్ అవి హస్బెండ్. మీ కష్టం పగవాడు కూడా రాకూడదు సార్. సరే మా వైఫ్ పక్క నుండి సరదాగా అన్నారులే, కూల్ కూల్ అంటది. అలాగే అంటావు. సరే ఇలా ఉంది నా సిచ్యువేషన్, ఏం చేయమంటారో చెప్పండి అంటాడు. ఏం చేయం, మేము కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు వండి పెట్టండి. లేదు, దీనికి నా దగ్గర సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా పెళ్ళైన కొత్తలో కానీ పెళ్ళైన తర్వాత కానీ మన టాలెంట్ని ఆడవాళ్ళ ముందు చూపించకూడదు. అంటే స్పెషల్గా పెళ్లి చేసుకోరు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు దాన్ని ఎలాగా మార్చలేము మనం, మీరు కమిట్ అయిపోయారు కాబట్టి. మీ ఆవిడికి ఇష్టమైన ఏదైనా ఐటెంని గిఫ్ట్గా ఇవ్వండి. ఇచ్చి ఆవిడికి కూర్చోబెట్టి నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి ఆవిడ దగ్గర చిన్న డీల్ మాట్లాడుకోండి. వారానికి 7 రోజులు ఉంటాయి కదా, 4 రోజులు నేను వంట వండుతా, 3 రోజులు నువ్వు వంట వండు, నీ ఫుడ్ కూడా నాకు తినాలనిపిస్తుంది ప్రేమగా మాట్లాడితే ఖచ్చితంగా కరిగిపోతారు. అది ఏమంటాడు? ఉన్నాయారా నీ దగ్గర అమ్మాయి నాలాంటిది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? దానికి కూడా ఉంటుంది సొల్యూషన్. నేనైతే సింపుల్ గా ఏం చేస్తా అనుకుంటున్నావు, ఏదైనా నీకు ఇష్టమైంది ఏదైనా వండింది అనుకో, సాల్ట్ వేసి పడేస్తా ఒక 2 స్పూన్లు. అమ్మాయిల గురించి తెలియదురా, ఏంటి చచ్చినట్టు తింటారు కానీ కాంప్రమైజ్ అవ్వరు. వద్దు భయ్య, నేను చెప్పినట్టు 4 రోజులు మీరు, 3 రోజులు అమ్మాయి, ఫిక్స్ అయిపోండి. ఓకేనా? అది మరి ఫస్ట్ లెటర్ 10 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సెకండ్ లెటర్ ఏంటో చదువుతాం. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏమో నాకేం తెలుసు, చూద్దాం. ఓకే, పొద్దున్న చదివా కానీ అన్ని గుర్తుంటాయండి. హలో కరం, మీరు చాలా బాగుంటారు. సారీ, నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా చూడు. తెలుగు చదవడానికి రాదా నన్ను ఇంత బిల్డప్ ఇస్తున్నావు? అందుకే తెలుగు గడ్డలో పుట్టినప్పుడు తెలుగులో చదవడం రావాలి. పుట్టలే, హాస్పిటల్లో పుట్టినా. కొంతమందిని మార్చలేం, అందుకే. హలో గైస్, మీ పేరు చూడడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆయన పేరా? మీ పేరు ఇంగ్లీష్ కూడా రాదా నీకు? తెలుగే రాదనుకున్నా. ఓకే, మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇద్దరిది కదా. యాంకరింగ్ ఎక్కడ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్?
రిలేషన్షిప్ అన్న తర్వాత గొడవలు కామన్. కానీ నా హస్బెండ్ మాకు గొడవ అయిన ప్రతిసారి ఒక 2 days నాతో మాట్లాడకుండా ఉంటారు. మంచి పని చేస్తున్నారు. కాదైనా రెస్ట్ తీసుకుంటున్నాడేమో, నిజంగా అమ్మ మాట్లాడతలేదురా బాబు అని కావాలని గొడవ చేసుకుంటున్నాడేమో. తర్వాత నార్మల్ అవుతారు. కానీ మాట్లాడకుండా ఉన్న అన్ని రోజులు మా కన్వర్సేషన్ ఎలా ఉంటుందంటే గెస్ ఎలా ఉంటుంది? చిట్టీలు రాసుకుంటారు. అది ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ చదువుతా ఎలా ఉంటుంది అంటే గెస్ చేస్తే తెలుసు, నాకు తెలీదు. ఆయనకి ఏం కావాలన్నా నన్ను అడగకుండా ఆకలి అయితే వాళ్ళ అమ్మకి కాల్ చేసి, అమ్మ ఆకలి అవుతుంది, నీ చేతితో చికెన్ తినాలనిపిస్తుంది, అమ్మ నువ్వు పండక్కి తీసుకున్న షర్ట్ ఎక్కడో పడిపోయింది కనిపించట్లేదు అమ్మా అని నా పక్కన ఉండి మాట్లాడతాను. అది అర్థం చేసుకొని నేను తనకి ఏం కావాలో చేస్తుంటాను. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఎన్ని గొడవలు వచ్చినా విడిపోరు. అవును, అది obviously. సో దీన్ని బట్టి నన్ను ఇంత టార్చర్ చేస్తావు. నేనా? నేను ఎప్పుడైనా టార్చర్ చేస్తాడా? నువ్వు టార్చర్ చేస్తావా? స్పెల్లింగ్ కాదు, నేనేం టార్చర్ చేసిన ఫస్ట్ ఆ పాయింట్కి రా. ఇప్పుడు చూసావు, నువ్వు డామినేషన్ చూసావు ఎట్లా చేస్తున్నావు, అదే టార్చర్ అంటే. డామినేషన్ కెమెరా ముందే నువ్వు ఇట్లా ఉంటే, కెమెరా ఆఫ్ అయితే ఎట్లా ఉంటావు? సరే, ఈ కన్వర్సేషన్ గురించి మనం మాట్లాడదాం. మీ పేరు రాయలేదు, సరే. యాక్చువల్గా మీరు చెప్పినట్టు అండర్స్టాండింగ్ ఉండాలి ఖచ్చితంగా. అండర్స్టాండింగ్ ఉంటేనే లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు డాలీ చెప్పినట్టు ఇంతకుముందు చిట్టీలు రాసుకునేవారు, మీరు కొత్తగా మీ మమ్మీకి ఫోన్ చేస్తున్నారు. కరం నేను స్టార్టింగ్ లో గొడవపడ్డప్పుడు 1 day వరకు మాట్లాడకపోతుండే కదా. అవును, నీకు తెలుసా? ఎట్లా చేసిందంటే గొడవపడ్డ వెంటనే నేను తప్పున వాడు తప్పున వెంటనే సారీ చెప్పారు. దీని బట్టి ఏమైంది, ఆడవాళ్ళ డామినేషన్ అనేది మీకు అర్థమైపోయింది. సో 2 రోజులు మాట్లాడకుండా ఉండడం బెస్టా, వెంటనే సాల్వ్ చేసుకోవడం బెస్టా నీ ఉద్దేశం? వెంటనే సాల్వ్ చేసుకోవడం బెస్ట్. నువ్వు రీల్స్ చూడట్లేదా, దాంట్లో చాలా వస్తాయి ఏమని, గొడవ పడిన నెక్స్ట్ మినిట్ సారీ చెప్పుకొని ఈగోస్ తీసుకోవద్దు అని. అది ఇద్దరు సైడ్ ఉండాలి, ఒక సైడ్ ఉండకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గొడవ మనదైనా గొడవ వాళ్ళదైనా మనమే సారీ చెప్పాలి. ఎందుకంటే పాపం రా అమ్మాయిలు ఫ్యామిలీని అందరిని వదిలేసి వస్తారు కాబట్టి అప్పుడప్పుడు మీరు సాటిస్ఫై చేయాలి. అబ్బాయిలు రారా ఫ్యామిలీని వదిలేసి? ఈ అబ్బాయిల కంటే ఫ్యామిలీలు ఉండవా? అందరూ వదిలేసి వస్తారు. అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. సో మరి నెక్స్ట్ లెటర్ వెళ్ళిపోతాం. ఓకే, సో ఇంకో లెటర్ చదివేద్దాం డాలి. ఏమంటారు? ఇంట్రెస్టింగ్ ఉన్నాయి లెటర్స్. హలో గైస్, దిస్ ఈజ్ మహేష్ ఫ్రమ్ వైజాగ్. హాయ్ మహేష్ ఫ్రమ్ వైజాగ్ అంట. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఎందుకంటే నేను వైజాగ్లోనే పుట్టాను. మరి ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు లేదు? 28 అనుకుంటా. కాదు, చిన్న ఉన్నప్పుడు పుట్టావు. తీరాన్ని తాకే అలలలా నా లైఫ్లోకి ఒక అల, అదే బ్రాకెట్లో అమ్మాయి అని రాశాడు, అదే అమ్మాయి వచ్చింది అనుకునే లోపే తిరిగి వెళ్ళిపోయింది. ఓహో, అలలా వచ్చి అలా వెళ్ళిపోయిందా? ఓకే, అంటే వాటర్ వేవ్ లాగా వచ్చి ఆ వేవ్ ఎట్లా దూరం వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయింది. మహేష్ లైవ్ లోకి అలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, బాగుంది. కొన్ని రిలేషన్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయో, ఎందుకు ఎలా ఎండ్ అవుతాయో మనకే తెలియదు. అవును, కానీ లైఫ్ లాంగ్ మన హార్ట్లో ఒక చెరగని గుర్తులా మిగిలిపోతాయి. ఓకే, అసలు మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? మరి ఎందుకు చెప్తున్నాం? ఇష్టం లేదు. కరం నీకు అయితే అసలు చెప్పను, అందుకే చెప్పట్లేదా? నాకు చెప్తే ఏమైంది, నేను చెప్తే ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కదా, నా గురించి నీకు తెలియట్లేదు. అది మ్యాజిక్. వాటి నుంచి మూవ్ ఆన్ అవ్వలేము అని ఆ జ్ఞాపకాలతో అక్కడే ఆగిపోలేము. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలి? అసలు నువ్వు చెప్తా అనట్లేవు, చెప్పనట్లేవు, కానీ చెప్తున్నావు. అంటే చెప్పకుండానే చెప్పాడనమాట, నాకు ఒక ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఇవ్వండి అని. మహేష్, నేను ఒక అద్భుతమైన ఒక ఐడియా ఇస్తున్నాను. లైఫ్లో అలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. అలలు వస్తుంటే వెళ్తుంటాయి, సరేనా? ఈ అలల గురించి పక్కన పెట్టేస్తే నేను ఒక స్టోరీ చెప్తా. మన లైఫ్ ఆర్టీసీ బస్సు లాంటిది. చాలా బస్సులు వస్తుంటాయి, వెళ్తుంటాయి. అర్థమైందా? వచ్చిన ప్రతి బస్సు నువ్వు ఎక్కలేవు కదా, నీకంటూ ఒక గమ్యం చేర్చే బస్సు ఒకటి వస్తుంది. ఆ బస్సు కోసం వెయిట్ చేయి. ఆ బస్సు వచ్చినప్పుడు ఎక్కువ, నీ లైఫ్ సెట్ అయిపోద్ది. అంటే నీ గురించి కూడా ఒక అమ్మాయి ఎక్కడ రాసి పెట్టి ఉంటుంది, ఆమె వస్తుంది, అప్పుడే లవ్ చేయి, సరేనా? ఆల్ ది వెరీ బెస్ట్ మహేష్. కాదు, ఇప్పుడు ఇంతకీ నువ్వు ఎన్ని బస్సులు ఎక్కినో, ఎన్ని బస్సులు దిగినో, ఎన్ని అలలు వచ్చి తాకినాయి, ఎన్ని అలలు వచ్చిపోయినాయి? నేను చాలా బస్సుల కోసం వెయిట్ చేశా. లాస్ట్లో ఒక బస్సు వచ్చింది, డాలీ అని. ఆ బస్సు ఎక్కి అర్థమైందా? అంటే చాలా బస్సులకు దర్శనం చేసి వస్తారా? ఆర్టీసీ బస్సు బస్సులు రా, వచ్చి వెళ్తుంటాయి, చూస్తుండాలి. అది సరేనా? ఓకే. యాక్చువల్గా ఈ నవ్వండి లవ్వండిలో నాకు నీ గురించి బాగా తెలుస్తున్నాయి. దీంట్లో రోజుకొక విషయం. సరే, తెలిసింది కదా, తెలుసుకుంటున్నా కదా, అంతకన్నా హ్యాపీ ఏం కావాలి? ఎవరంటే ప్రాబ్లం ఉంటే అడుగు, ఓపెన్గా ఫ్రీగా ఉండు, మాట్లాడుకుందాం. లేదా నువ్వు కూడా ఒక అమ్మాయిలో లెటర్ అయి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఆల్రెడీ నీ హృదయంలో రాసి ఇచ్చినారా లెటర్. నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోతాం. హలో కరంబయ్య, నా పేరు వంశీ. ఇంకో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా నా పేరు రాయకపోతే ఆ లెటర్ నేను ఫస్ట్ చూసుకొని వేరే వాళ్ళతో చదివించుకొని అది చదవనే. నిజంగా నీ పేరు లేదు అక్కడ, నా పేరు అది. హలో కరంబయ్య, నా పేరు వంశీ. నా గర్ల్ ఫ్రెండ్ పేరు ప్రీతి. హాయ్ ప్రీతి. ఈ అమ్మాయిలు అసలు ఏం ఆలోచిస్తారో వాళ్ళకు కూడా తెలియదు. ఆబ్వియస్లీ అది కరెక్ట్ చెప్పావు. ఎందుకో చెప్తావేనండి, మీకు అర్థం. ఏం ఆలోచిస్తారో అర్థం కాకనే అబ్బాయిలను లవ్ చేస్తారు. ఆలోచించుంటే ఎందుకు అట్లా చేస్తారు? పిచ్చిపోయి అమ్మాయిలు లవ్ చేసేవారా?
పిచ్చి పనులు ఎందుకు చేస్తారు, ఎందుకు లవ్ చేస్తారు? సరే ఓకే. మొన్న చాలా డల్గా కూర్చొని దేనికోసం వెయిట్ చేసింది. ఏమైంది అని అడిగితే స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దామని సన్ స్క్రీన్ కొన్నా. యూస్ చేద్దామంటే 3 days నుంచి వర్షం వస్తుంది, సన్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నా అంది. వెరీ గుడ్. సన్ స్క్రీన్ అంటే సన్లోనే రాసుకోవాలి కాబట్టి ఓకే 3 రోజులు వెయిట్ చేస్తుంది. వెరీ గుడ్. లిటిల్ ప్రిన్సెస్ యా యా అంటే నీలా అంటే నాకేం తెలియదా? చిప్రీనా నేనేమన్నా? చిప్రి అంటది, చప్రి అంట. చిప్రీనా నేను? చిప్రి చీపురు కట్ట కాదు, చప్రి ఏదో ఒకసారి అడు. నేను కాదు కాబట్టి నేను అలా. ఓకే. సన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసిందంట పాపం. నెక్స్ట్ డే రైన్ ఆగిపోయింది, సన్ వచ్చాడు. అయినా సరే నా గర్ల్ ఫ్రెండ్ అలాగే అక్కడే కూర్చొని ఎవరి కోసమో చూస్తుంది. సన్ వచ్చింది కదా, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఎవరి కోసం వెయిటింగ్ అంటే సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఇన్నాళ్ళకు గుర్తొచ్చానే వానా అనే సాంగ్ రీల్ పెట్టింది అంట. ఆ వీడియో ట్రెండింగ్లో ఉంది. అందుకే రైన్ వస్తే రీల్ చేద్దామని వెయిట్ చేస్తున్నా అంది. అది వెదర్ అనుకుంటుందా వాళ్ళ బ్రదర్ అనుకుంటుందా కాల్ చేసి ఇంటికి రమ్మంటే రావడానికి? బ్రో మీరు నిజంగా చాలా మంచి అదృష్టం చేసుకున్నారు. బేసిక్గా తెలివైన అమ్మాయిలు దొరకడం చాలా ఏమంటారు అబ్బాయిలకు ప్రాబ్లం. ఇలా కొంచెం హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. అది హాఫ్ నాలెడ్జ్ అంటారు దాన్ని, అవును. పిచ్ అంటారు అంటే దాన్ని, పిచ్ అంటారు అంటే దాన్ని. ఇప్పుడు బేసిక్గా నేను కూడా అట్లా వెయిట్ చేస్తాను అంటే నేను పిచ్చిదాన్నా? అఫ్ కోర్స్ పిచ్చిదానే. కొంచెం ఎర్రగడ్డ హాస్పిటల్లో ఫ్రైడే జాయిన్ చేస్తే మగ్గిస్తారంట, నువ్వే చెప్తా కదా. 500 టబ్ టబ్బు 500 ప్లస్ 500 రూపీస్. టబ్. నెక్స్ట్ వీక్ జాయిన్ చేస్తాం. నెక్స్ట్ వీక్ జాయిన్ అది చేస్తాం. నాకు ఎట్లా తెలుసు అనుకుంటున్నావు? ఎలా తెలుసు? ఎవరైనా జాయిన్ చేస్తా ఎంతమంది మీ ఫ్యామిలీలో? మీ ఇంట్లో వాళ్ళు ఎవరో అక్కడ ఉంటే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళని జాయిన్ చేసినప్పుడు ఇచ్చేది. వద్దమ్మాయి, మనకి ఏమొస్తే అదే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాబట్టి ఈసారి రైన్ వచ్చినా ఏం వచ్చినా సన్ స్క్రీన్ పెట్టావు కాబట్టి పెట్టేసుకో. సన్ స్క్రీన్ పెట్టుకొని వర్షం వచ్చింది అనుకో, వర్షంలో డ్యాన్స్ చేసి 2 అయిపోతాయి. ఏమంటాడు? అంతే, ఎంజాయ్ చేయి. సో ఈ రోజు లెటర్స్ అయిపోయినాయి. సో మంచి మంచి లెటర్స్ చదివాము. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనుకుంటున్నా. మాక్సిమం మీరు సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసేసిండి. సో ఇలాంటి లవ్ స్టోరీస్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, వెరీ సింపుల్. సోషల్ మీడియాలో వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో జెమినీ కామెడీ అని పేజ్ సెర్చ్ చేశారనుకో, మా పేజ్ వచ్చేస్తుంది. అందులో వెళ్ళి మీ లవ్ స్టోరీ రాశారనుకో, అవి మేము ఖచ్చితంగా మా షోలో చదువుతాం అనమాట. ఏమంటారు? నెక్స్ట్ అబ్బాయిలు ఎపిసోడ్ ఎవరైనా ఉంటే నాకు లవ్ లెటర్ రాయొచ్చు. రాసుకోండి, అదే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, మంచి మంచి లెటర్స్ చదువుదాం. అంతవరకు నా పేరు కరం అండ్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ టుడే. టాటా బై బై.